వెల్కమ్ టు లైఫ్ లైన్. సో ఈ రోజు మన టాపిక్ వారికోజ్ వెయిన్స్. అసలు ఏంటి వారికోజ్ వెయిన్స్ అంటే ఏంటి, ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది, ఎందుకు ఏర్పడుతుంది? ఈ వ్యాధి గురించి ఇప్పటి వరకు పెద్దగా ఎవరికి తెలియకపోయినా ఈ మధ్య కాలంలో ఈ వ్యాధి గురించి అవేర్నెస్ ఎక్కువగా పెరిగింది. సో వీటన్నిటికి సంబంధించి మనతో మాట్లాడటానికి ఎవిస్ హాస్పిటల్ నుంచి రాజా వి కొప్లా గారు టీమ్ స్టూడియోలో ఉన్నారు. సో మీరు ఈ ప్రాబ్లం కనుక ఫేస్ చేస్తున్నట్టయితే వెంటనే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి డైల్ చేయొచ్చు, రాజా వి కొప్లా గారితో డైరెక్ట్గా లైవ్లో మాట్లాడచ్చు. హలో అండి. సో ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా ఈ వారికోజ్ వెయిన్స్ గురించి వింటూ ఉన్నాం. అసలు ఏంటి కాళ్ళ సిరాలలో వాపులు గల ఈ వారికోజ్ వెయిన్స్ గురించి కొంచెం ఏమైనా వివరించగలుగుతారా? సో కాళ్ళలో సిరల వాపు వారికోజ్ వెయిన్స్ అనేది 16 to 18% పీపుల్లో ఉంటుందన్నమాట. సో బేసిక్లీ ఇట్స్ ఎ వెరీ కామన్ ప్రాబ్లం. దీనితో పాటు కాళ్ళకి వెళ్ళే రక్తనాళాలు అంటే ఆర్టరీస్లో బ్లాకేజ్ మనం చూసుకుంటే అది ఆల్మోస్ట్ 1%లో ఉంటుంది. సో బేసిక్లీ ఇంకొక 17-18% రియలీ హ్యావ్ ద వాస్కులర్ ఇష్యూస్. దాంతోపాటు కాళ్ళలో పుండ్లు పడిన వాళ్ళ సంఖ్య చూసుకుంటే 1% భారతీయుల్లో కాళ్ళలో పుండు పడుతుంది. అంటే మన దగ్గర 130 మిలియన్ పీపుల్ ఉంటే 1.3 బిలియన్ పీపుల్ ఉంటే వీ లిటరలీ ఆర్ టాకింగ్ అబౌట్ 13 మిలియన్ పీపుల్కి వారికోజ్ వెయిన్స్ వల్ల కాళ్ళలో పుండ్లు పడి అలాగ భారతదేశంలో వాళ్ళు ఉండి వాళ్ళు ఉద్యోగాలకు చేసుకోలేక, వాళ్ళ పనులకు వెళ్ళలేక, వాళ్ళ విధులు నిర్వహించుకోలేక సఫర్ అవుతున్న వాళ్ళ సంఖ్య అది. సో ఆబ్వియస్లీ WHO ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇట్లాంటి పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ ఎప్పటి నుంచో చెప్తున్నాయి కాళ్ళకి ఉండే రక్తనాళాలు కాళ్ళ సంబంధితమైన ప్రాబ్లమ్స్ కూడా ప్రాబ్లమ్స్గా భావించాలి. ఓన్లీ గుండె, బ్రెయిన్ లేకపోతే క్యాన్సర్ ఇవే మేజర్ వ్యాధులు కాదు, ఇవన్నీ కూడా వ్యాధులే, వీటికి కూడా మనం ట్రీట్ చేయాలి అని ఒక ఎప్పటి నుంచో ఒక మూవ్మెంట్ వరల్డ్ వైడ్ స్టార్ట్ అయింది. అంటే యూఎస్లో, యూకేలో, ఫారిన్ కంట్రీస్ అంతట్లో కూడా అవేర్నెస్ ఉంది. కాకపోతే మన దేశంలో మాత్రం నేను 2013 ఎండ్లో ఇండియా వచ్చిన తర్వాత 2014 నుంచి చూస్తే అసలు మామూలుగా సగటుగా ఆల్మోస్ట్ నో మోర్ దెన్ 5% పీపుల్ కూడా ఈ ప్రాబ్లం మీద అవేర్నెస్ లేదు. వాళ్ళకి ఇది ఒక ప్రాబ్లం అని, దీనికి వాస్కులర్ డాక్టర్స్ ఉంటారని, దీని సరిగ్గా ట్రీట్మెంట్ పూర్తిగా నయమవుతుందని ఇట్లాంటి అవగాహన పూర్తిగా వ్యవస్థలో లేకపోవడం అనేది చాలా దురదృష్టకరం. ఈ అవేర్నెస్ పెంచుదామనే ఉద్దేశంతోనే ఈ టీవీ షోస్ చేస్తున్నాం, మనం మల్టిపుల్ క్యాంప్స్ చేస్తున్నాం, చాలాసార్లు క్యాంప్స్ ఫ్రీగా కూడా పేషెంట్ చూడడం జరిగింది గతంలో. అండ్ ఇప్పుడు ఏంటంటే మల్టిపుల్ సెంటర్స్ పెట్టాం. ఇప్పుడు ఎల్లుండి విజయవాడలో వచ్చి పేషెంట్స్ చూస్తాం, ఆ తర్వాత మళ్ళీ వైజాగ్లో, అలాగే చెన్నై, కోయంబత్తూర్, బెంగళూరు, హుబ్లీ ఈ ప్రాంతాలన్నింటిలో కూడా సెంటర్స్ పెట్టి పేషెంట్స్ని ట్రీట్ చేయడం అనేది ఇండియాలో ఇదే మొదటిసారి. భారతదేశంలో అత్యధికంగా వారికోజ్ వెయిన్స్ వాస్కులర్ పేషెంట్స్ ట్రీట్ చేసే వ్యవస్థగా మన ఎవిస్ హాస్పిటల్ ప్రఖ్యాతిగాంచింది. రైట్, మనకి కాల్ ఉన్నారండి రెడీగా. సిద్దిపేట నుంచి యాదగిరి గారు. సార్ నమస్తే సార్. సార్ నమస్తే సార్. చెప్పండి యాదగిరి గారు. నాకు ఎక్కువ చెప్పు లేవడితే ప్రాబ్లం, ఈ నరాలు పీవుండు ఎందుకంటే చిన్న చిన్న కురుపులు లేవుడు, ఇవన్నీ కూడా వారికోజ్ వెయిన్సేనండి. కాళ్ళల్లో ఎక్కువసేపు నిల్చుంటే నిస్సహాయత రావటం, అంటే నిల్చోలేకపోవటం, లేకపోతే కాళ్ళు బాగా టైర్డ్గా అనిపించడం, అలసిపోవటం, కూర్చుంటే నిలబడలేకపోవడం, కాళ్ళంతా వాచడం, ఇవన్నీ కూడా వారికోజ్ వెయిన్స్ లక్షణాలు. సో డెఫినెట్గా వీటికి సరిగ్గా ట్రీట్ చేస్తే పూర్తిగా తగ్గిపోతాయి. మీరు కింద ఇచ్చిన నెంబర్లో కాల్ చేసి రండి యాదగిరి గారు. మన హాస్పిటల్లో మేము వచ్చే పేషెంట్స్ అందరికీ కూడా ఇప్పటి నుంచే కాదు, ఎప్పుడు ఒక 5 ఏళ్ళ నుంచి కూడా ఫ్రీగా కలర్ డాప్లర్ అనేది స్కాన్ చేస్తాం. ఆ కలర్ డాప్లర్ అనే పరీక్ష నిల్చుకునే పొజిషన్లోనే చేయాలి. అది కూడా చేస్తే మనకి క్లియర్గా ప్రాబ్లం ఐడెంటిఫై దాన్ని కంప్లీట్గా ట్రీట్ చేసి పంపించవచ్చు. రైట్, అసలు ఎందుకు వస్తుంది సార్ ఈ వారికోజ్ వెయిన్స్ అనే ప్రాబ్లం? రైట్, సో ఈ వారికోజ్ వెయిన్స్ ఎందుకు వస్తుంది అనేది చాలామంది పేషెంట్స్ అడుగుతుంటారు. నేనేమన్నా ఆహారంలో తప్పులు చేస్తున్నానా, లేదంటే మరి మాకు నేను నిల్చునే ఉద్యోగం చేసుకోవడం వల్ల వస్తుందా అని చాలామంది నన్ను తరచూ ప్రశ్నిస్తుంటారు. ప్లస్ ఇంకో విధంగా ఏమని అడుగుతారంటే మరి నిల్చునే ఉద్యోగం మానేసుకోనా, లేదంటే నా ఆహారం మార్చేసుకుంటే తగ్గిపోతాయా అని కూడా దానికి కరోలరీగా అడుగుతుంటారు. సో ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే 85 to 86% ఆఫ్ ద పేషెంట్స్కి ఫ్యామిలీ హిస్టరీ ఉంటుంది. అంటే వాళ్ళ ఫ్యామిలీలో మదర్కి, బ్రదర్కి, సిస్టర్కి, ఫాదర్కి ఎవరికో వారికోజ్ వెయిన్స్ కాళ్ళ సమస్యలు ఉంటేనే పిల్లలకి అంటే లేకపోతే వాళ్ళ బంధువులకి పిల్లలకి రావడం చూస్తుంటాం. ఒకటి. రెండోది, దేర్ఫోర్ ఇది నిల్చుంటే మాత్రమే వచ్చేది కాదు. నిల్చుంటే వారికోజ్ వెయిన్స్ యొక్క తీవ్రత పెరుగుతుంది అంతే, కానీ ఫార్మేషన్ మాత్రం జెనెటిక్ అనమాట. అంటే మన జనువుల్లో ఏదో లోపం ఉంటే తప్ప అలా ఫామ్ కావు. సో మనం ఆ నిల్చుకునే ఉద్యోగం మానేసుకున్నంత మాత్రాన వచ్చే వారికోజ్ వెయిన్స్ తగ్గిపోవు. నెంబర్ 2, ఇది ఆహార పద్ధతులు కానీ, లేకపోతే చిన్నప్పుడు కాలు దెబ్బ తగిలిందనో ఇట్లాంటి వాటికి లింక్ పెడతా ఉంటారు. ఆహారంకి ఎటువంటి ఆహార పదార్థాలకి లింక్ లేదు. చిన్నప్పుడు కాళ్ళు దెబ్బ తగలటము లేకపోతే ఎటువంటి ట్రామా కూడా లింక్ లేదు. ఇది ప్యూర్లీ ఐసోలేటెడ్ ప్రాబ్లం. ఇది యూజువల్గా జెనెటిక్ ప్రాబ్లం.
అండ్ చాలా కామన్గా 16 to 18% ఆఫ్ ఇండియన్స్ విల్ సఫర్ ఫ్రమ్ దిస్. రైట్. సో మీరు ఇందాక చెప్పినట్టు ఈ మధ్య కాలంలోనే ఈ వారికోజ్ వెయిన్స్కి సంబంధించి మనం ఎక్కువగా వింటూ ఉన్నాం, మీలాంటి వాళ్ళు బయటకు వచ్చి అవేర్నెస్ క్రియేట్ చేయడం వల్ల. సో నిజంగా ఎవిస్ హాస్పిటల్ అంటే వారికోజ్ వెయిన్స్కి ద బెస్ట్ ట్రీట్మెంట్ అనేది ఈ మధ్య కాలంలో మనం తరచుగా వింటున్న నేమ్. సో దీని గురించి మీరేం చెప్తారు? సో ఇది ఒక రోజులో అయిపోయేదో లేదంటే మేము బెస్ట్ అని మేము చెప్పుకున్నంత మాత్రాన బెస్ట్ అయిపోమండి. ఇది ఎందువల్ల ఏంటంటే ఆల్మోస్ట్ 6 ఏళ్ళుగా నిర్విరామం కృషి చేశాను ఈ ప్రాజెక్ట్ మీద. అంటే ఇండియా వచ్చినాక మై గాడ్ అసలు ఎవరికి అవేర్నెస్ లేదు. పేషెంట్స్ ఏమో ఇది నరాల సమస్య అనుకో నరాల డాక్టర్ దగ్గరికి వెళ్ళటం, ఆ నరాలు చూసే డాక్టర్ కూడాను ఇది వారికోజ్ చెప్పకుండా కొన్ని 10 ఏళ్ళు ట్రీట్మెంట్లు చేయటం, లేదంటే కొంతమంది చర్మ సమస్య అనుకొని 20-25 ఏళ్ళుగా చర్మానికి ఆయింట్మెంట్లు పెట్టుకోవటం, ఇట్లాంటివన్నీ చూసి ఇది చాలా కరెక్ట్ కాదు, మనం అవేర్నెస్ పెంచాలి. మరి పెంచాలంటే ఏం చేయాలి? సో ఒకటి మన రీచ్ని పెంచాలి, అంటే మనం ప్రతి దగ్గరికి వెళ్ళగలగాలి. సో ఒకటి ఏంటంటే క్యాంప్స్ చేసాం, రకరకాల ఎన్నో ఫ్రీ క్యాంప్స్, దగ్గర 75 ఫ్రీ క్యాంప్స్ చేసాం. ఇప్పుడు దురదృష్టవశాత్తు కరోనా వల్ల మనం వీక్లీ క్యాంప్స్ చేయలేకపోతున్నాం. రెండోది అదైన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం చేసామంటే ప్రతి ఊర్లో సెంటర్స్ పెట్టి, అంటే విజయవాడలో, వైజాగ్లో, కోయంబత్తూరులో, చెన్నైలో, బెంగళూరులో, హుబ్లీలో సెంటర్స్ పెట్టి మనం తరచూ వెళ్ళడం చేస్తున్నాం. సో అక్కడ ఉన్న వాళ్ళు ఈజీగా రాగలరు, ప్రతి వాళ్ళు హైదరాబాద్ రావడం కష్టం అనేసి. మూడోది ఏంటంటే వచ్చిన ప్రతి పేషెంట్ని నేను చెప్పినట్టుగా ఫ్రీగా స్కాన్ చేస్తున్నాం. ప్రాబ్లం ఏంటంటే అందరికి నిల్చుకునే పొజిషన్లోనే స్కాన్ చేయాలి. పడుకోబెట్టి స్కాన్ చేస్తే రిజల్ట్ తప్పు వస్తుంది. చాలామంది పడుకోబెట్టి చేసిన రిపోర్ట్లు పట్టుకొని వస్తారు, వాళ్ళు దానికే 3-4 వేలు ఖర్చు పెట్టి ఉంటారు. సో అవి తప్పండి అని చెప్పి మళ్ళీ స్కాన్కి మళ్ళీ ఛార్జ్ చేస్తే వాళ్ళు మళ్ళీ ఈ ప్రాబ్లమ్ మీద మళ్ళీ ఫేస్ చేయకుండా వెళ్ళిపోతారు అనే భయంతో మనమే స్కాన్ చేసి వాళ్ళకి మీ భరోసా ఇచ్చి మీరేం డబ్బులు కట్టక్కర్లేదండి అని చెప్పి అందరికీ ఫ్రీకి స్కాన్ ఒక 40 lakh రూపీస్ మిషన్ ఫ్రీగా స్కాన్ చేయడానికి మనం పెట్టడం జరిగింది. బట్ ఇవి ఇంపార్టెంట్ కాదండి. ఇంపార్టెంట్ ఏంటంటే ఒక పరిపూర్ణమైన వ్యవస్థ క్రియేట్ అయింది. ఈ వారికోజ్ వెయిన్స్ వల్ల వచ్చిన పుండ్లకు తగ్గించడానికి వూండ్ కేర్ డిపార్ట్మెంట్ ఉంది. ఈ వారికోజ్ వెయిన్స్ వల్ల వచ్చిన వాపు అంటే కాళ్ళ వాపు లేదా ఏనుక్కాలు అది తగ్గించడానికి లింఫెడిమా డిపార్ట్మెంట్ ఉంది. ఇకపోతే ఈ వారికోజ్ వెయిన్స్ ఎవరికైనా పేషెంట్కి మళ్ళీ వెనక్కి వస్తే యూజువల్గా నేను ఫ్రీ ఆఫ్ కాస్ట్ వాళ్ళు ట్రీట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు దాకా 5 పేషెంట్స్ మేము ఫ్రీ ఆఫ్ కాస్టే చేసాం, వాళ్ళకి ఎవరికి ఛార్జ్ చేయలేదు. అండ్ ఇవన్నిటికీ మించి ఈ కరోనా వచ్చినప్పుడు కూడా ఎంతోమంది హాస్పిటల్స్ కరోనా హాస్పిటల్స్గా మార్చేసి కొన్ని వేలు లక్షలు అలా లాభాలు సంపాదించారు. మేము ఒక్కరోజు కూడా మా ఒక యూఎస్పి మా స్ట్రెంగ్త్ ఏంటి, మేము 10 మందికి వాస్కులర్ సేవలు ఇవ్వడానికే ఉన్నాం. మాకు దేశం మొత్తం నుంచి పేషెంట్స్ వస్తారు, వేరే దేశాల నుంచి కూడా పేషెంట్స్ వస్తారు. వాళ్ళకి ఎట్లాగా వాళ్ళ ట్రీట్మెంట్ లేని పరిస్థితి అయిపోతుందనే ఉద్దేశం మీద మేము మొత్తం ఏ రోజు కూడా కరోనా కేర్ కోసం కన్వర్ట్ చేయకుండా ఓన్లీ వాస్కులర్ కేర్కి ఉండడం వల్ల ఇప్పుడు మళ్ళీ పేషెంట్స్ అందరూ వెనక్కి వస్తున్నారు. వచ్చి నాకు ఈ ప్రాబ్లం 6 నెలలుగా 8 నెలలుగా నెగ్లెక్ట్ చేశాను డాక్టర్ గారు, తొందరగా ట్రీట్ చేస్తే బాగుందని మళ్ళీ ఇప్పుడు అంతా పికప్ అయింది. బట్ పాయింట్ ఏంటంటే ఇది ఒక కృషి, ఇది ఏదో ఒకటి మేము బెస్ట్ అని చెప్పుకున్నంత బెస్ట్ అయిపోదు. లేదంటే ఏదో రోడ్డు చివరి ఒక మూలలో క్లినిక్ పెట్టేసి లేజర్ మాత్రం చేసి ఆ తర్వాత నాకు సంబంధం లేదని పంపించేయడం చేయలేదు. ఆ పుండ్లు తగ్గించడం, కొంతమందికి అవసరం కొత్త చర్మం వేయటం, ఇవన్నీ కూడా ఒక పరిపూర్ణమైన వూండ్ కేర్ డిపార్ట్మెంట్ ఉండటం వల్లే ఈరోజు ఇంత సక్సెస్ మనం చూస్తున్నాం. రైట్. సో కొంతమందికి ఇతర హెల్త్ ఇష్యూస్ ఉంటూ ఉంటాయి. సో అలా ఏ హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఈ వారికోజ్ ట్రీట్మెంట్కి దూరంగా ఉంటే బెటర్ అంటారు? అది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఈ క్వశ్చన్లో ఏంటంటే మనం మెయిన్గా నాకు పేషెంట్స్ చెప్పారు, నాకు షుగర్ ఉందండి, మరి ఇది చేస్తే తగ్గదేమో, ఈ లేజర్ చేస్తే తగ్గదేమో, నాకు బీపీ ఉందండి చేయించుకోవచ్చా, ఇలా చెప్తూ ఉంటారు. ఈ షుగర్కి బీపీకి ఎటువంటి లింక్ లేదండి. ఈ షుగర్ను వాళ్ళు ఇన్ఫ్యాక్ట్ నన్ను అడిగితే ఇంకా తొందరగా చేసుకోవాలి, ఎందుకంటే కాలు నల్లబడడం, కాలు పుళ్ళు పట్టడం ఇట్లాంటి కాంప్లికేషన్స్ తలెత్తిన తర్వాత ఈ వెరికోజ్ వెయిన్స్ చేసిన కూడా చాలా టైం పడుతుంది తగ్గడానికి. సో షుగర్ను వాళ్ళు కొంచెం ఎర్లీగా చేసుకుంటే బెటర్. ఇకపోతే బీపీకి ఎటువంటి లింక్ లేదు. కాకపోతే ఇక్కడ స్థూలకాయం అంటే ఒబిసిటీకి మాత్రం స్ట్రాంగ్ లింకేజ్ ఉంది. ఒబీస్ అంటే లావుగా ఉన్న వాళ్ళలో ఈ వెరికోజ్ వెయిన్స్ ఎక్కువగా ఫామ్ అవుతాయి అండ్ ఫామ్ అయ్యి ఒక పట్టాన్ని తగ్గవు. సో మనం ఏంటంటే ఈ లావుగా ఉన్న వాళ్ళ వెరికోజ్ వెయిన్స్ ఫామ్ అయితే ఈ వెరికోజ్ వెయిన్స్ చేసిన తర్వాత వెయిట్ కూడా తగ్గడం చాలా అవసరం. ఈ వారికోజ్ ప్రాబ్లమే కాదు, వాళ్ళ కాళ్ళ సంబంధితమైన ఏ ఆపరేషన్ చేసుకున్న దాని సక్సెస్ చూడాలన్నా కూడా బరువు ఉన్న వాళ్ళు బరువు తగ్గితేనే ఆ సక్సెస్ అనేది పరిపూర్ణంగా చూస్తారు వాళ్ళు. రైట్. మరో కాల్ ఉన్నారండి, విజయవాడ నుంచి విజయ్ గారు, చెప్పండి. మేడం చెప్పండి. నమస్తే అండి, చెప్పండి మీ ప్రాబ్లం. నమస్తేనండి. మా మిస్సెస్ కి 3 సంవత్సరాలు ఉంటే వేరుకో వెయిన్స్ అండి. అలాగే బాగా ఇబ్బంది పడుతుంది. అయితే ఇక్కడ విజయవాడలో కూడా స్పెషలిస్ట్ తో చూపించాము, తగ్గలేదు. ఆయన సర్జరీ అన్నాడు, తగ్గలేదు. అలాగే సర్జరీ చేశారండి? చేయలేదండి. అలాగే అయితే హోమియోపతి మందులు వాడుతున్నామండి 2 years నుండి. అలాగే అవి కాస్త పనిచేస్తున్నాయి. అలాగే సార్ అవి పనిచేస్తున్నాయి, కాకపోతే అప్పుడప్పుడు బాగా నొప్పులు అంటుంది. ఆయిల్ తో మర్దన చేస్తుంటే కొద్దిగా రిలీఫ్ గా ఉంటుందండి. సో మనకి ఇక్కడ మనం డిస్కస్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ఏవేవి చేయకూడదో మనం అన్నీ చేస్తున్నాం. సో ఫండమెంటలీ ఆయిల్ మసాజులు,
ఇట్లాంటివి దయచేసి చేయకండి. ఈ వారికోస్ వెయిన్స్ బాగా ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఊరికే మసాజ్ చేస్తే అది రప్చర్ అయిపోయి రక్తం కారడం కానీ పుల్ అవటం కానీ, లేదంటే ఆయిల్లోన ఏవో రకరకాల వాసన బాగుండటానికి రకరకాల కెమికల్స్ యాడ్ చేస్తే దానివల్ల స్కిన్ ఇరిటేట్ అవ్వటము, లేకపోతే స్కిన్ పలచబడిపోవడము, పుళ్ళు పడిపోవడం జరుగుతుంది. సో దయచేసి ఆ మసాజుల వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. అది మానసికమైన ఇంప్రూవ్మెంట్, అంటే ఎవరో ఏదో చేస్తే నా తలకు బాగుంటుందనే ఉద్దేశమే తప్ప ఆ కాళ్ళలో అవుతున్న రక్త సరఫరా లోపాన్ని మీ మసాజ్ ఏ విధంగా కూడా బాగు చేయట్లేదు. రెండోది, ఇది చక్కెర బిళ్ళలకి, హోమియోపతికి వీటికి ఏం తగ్గదండి. దీనికి డెఫినెట్గా లోపల స్కాన్ చేసి లోపల నుంచి ట్రీట్మెంట్ చేయాలి. ఇక్కడ పేషెంట్కి ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసామంటే వేరే వ్యూవర్స్ గమనించాల్సింది ఏంటంటే క్లియర్గా 2 ఏళ్ల క్రితమే వాళ్ళు డాక్టర్ ఆపరేట్ చేయాలి అవసరం అని చెప్పారు. దాన్ని ఇట్లా నెగ్లెక్ట్ చేస్తే ఆ కాలు నల్లబడిపోయి పుళ్ళు పడడం గ్యారంటీడ్. ఇది ఒకవేళ ఆ డాక్టర్ చూసి స్కాన్ చేసి క్లియర్గా ఆ ప్రాబ్లం ఐడెంటిఫై చేసి సర్జరీ చేయాలి అంటే 100కి 100 రూపాయలు చేయాలి. దాన్ని మీరు ఎంత పోస్ట్పోన్ చేసుకునే తగ్గదు. ఈ వాస్కులర్ సమస్యలు చాలా ఫ్రీక్వెంట్గా ఒక మెడికల్ ప్రాబ్లమ్స్ కావు, ఇవి సర్జికల్ ప్రాబ్లమ్స్. సపోజ్ మనం కడుపులో బిడ్డ అడ్డం తిరిగింది అనుకోండి, దానికి మందులు వేసుకొని కడుపుల మీద ఆయింట్మెంట్లు తేలిమద్దం చేస్తే తగ్గదు. దాన్ని సిజేరియన్ ఆపరేషన్ చేసి బిడ్డను బయటకు తీయాలి. అది క్లియర్లీ సర్జికల్ ప్రాబ్లం. అలానే మనకు జలుబు వచ్చింది అనుకోండి, ముక్కు కోసేయం, దానికి మందులు తీసుకుంటాం. సో ఎక్కడ మందులు తీసుకోవాలో అక్కడ మందులు తీసుకోవాలి, ఎక్కడ శస్త్రచికిత్స చేయాలో అక్కడ శస్త్రచికిత్స చేయాలి. అంతేగాని దాన్ని కలిపి మన సొంతగా వైద్యం చేస్తే కొన్నిసార్లు తిప్పికొట్టే అవకాశం ఉంది. వెల్ సెడ్. సో చాలామంది సార్ ఈ కాళ్ళ సిరల వాపుకి కొంతమంది స్టాకిన్స్ వాడుతూ ఉంటారు, కొంతమంది మెడిసిన్ వాడుతూ ఉంటారు. అంతేకాని సర్జరీ కానీ లేజర్ కానీ అంత తొందరగా వెళ్ళరు. సో అవి మందులు కానీ సర్జరీ కానీ లేదంటే ఈ స్టాకిన్స్ వాడటం వల్ల సరిపోతుందంటారా? రైట్. సో దిస్ ఇస్ నాట్ ఎ బైనరీ డిస్కషన్. అంటే ఏ ఒక్కటి కాదు, అన్నీ కలిపి అన్నిటికీ రోల్ ఉంది. ఆ రోల్ ఏంటి అని మనం గమనించాలి. ఫర్ ఎగ్జాంపుల్ మందుల యొక్క రోల్ ఏంటి? మందులు అంటే మనం నిజంగా చెప్పాలంటే ఒకటే మాత్ర ఉంది, డాఫ్లోన్ అనే బిళ్ళ. ఇది హోమియోపతి, ఆయుర్వేద, మ్యాగ్నెటిక్ థెరపీ, వాటర్ థెరపీ, నీళ్లు తాగటం వీటికి తగ్గదు. ఓకే. సో ఇక్కడ దేనికి తగ్గుతుంది అంటే మనము డాఫ్లోన్ అనే ట్యాబ్లెట్ వేసుకుంటే 3% వరకు ఇంప్రూవ్మెంట్ వస్తుంది. ఇది ఇండియన్ గవర్నమెంట్ అప్రూవ్ చేసింది. మనం ఎప్పుడైనా ఒక ట్యాబ్లెట్ కానీ బిళ్ళ కానీ ఇస్తే దానికి FSSAI అప్రూవల్ ఉందా లేకపోతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవల్ ఉందా అని చూసుకొని మాత్రమే తీసుకోవాలి. సో ఆ డాఫ్లోన్ అనే ట్యాబ్లెట్కి కొంతవరకు ఇంప్రూవ్మెంట్ రావచ్చు. పోతే అంతా కూడా తగ్గదు. అంటే కాళ్ళు వచ్చిన నొప్పులు, లేకపోతే కాళ్ళు బాగా వాచిపోవడం, నలుపు, పుండ్లు ఇవన్నీ కూడా మందుల వల్ల తగ్గదు. సో మందులకి చాలా లిమిటెడ్ రోల్ ఉంది. నెక్స్ట్ పాయింట్, స్టాకింగ్స్ అంటే సాక్స్లు ఎప్పుడు వేసుకోవచ్చు అంటే బాగా ఎర్లీ వారికోస్ వెయిన్స్ ఉన్నప్పుడు, ఆ వెయిన్స్ కనిపించిన పరిస్థితులు ఉంటే అలాంటప్పుడు సాక్స్ వేసుకుంటే కొంతవరకు బెనిఫిట్ ఉంటుంది. ఆ సాక్స్లు పొద్దు నుంచి రాత్రి దాకా వేసుకోవాలి, జీవితకాలం మొత్తం వేసుకోవాలి, ఒకరోజు కూడా ఆపకుండా. మూడోది శస్త్రచికిత్స. అంటే ఈ స్టేజ్లు లేనప్పుడు మనం తగ్గించడానికి పూనుకుంటే, తగ్గించాలి అంటే స్టేజ్ అడ్వాన్స్డ్ ఉంటే దానికి చిన్న లేజర్ అని చిన్న సూది పెట్టి లోపల వైర్స్ పెట్టి వెయిన్స్ని కరిగిచ్చేస్తాం. సో అన్నిటికీ రోల్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ బాగా ముదిరిన తర్వాత కాలు నల్లగా పుళ్ళు పడితే వచ్చారనుకోండి, ఈ శస్త్రచికిత్స చేసిన తర్వాత కొన్నాళ్ళు సాక్స్ వేసుకోమని చెప్తాం, దాంతో కొన్నాళ్ళు మందులు కూడా తీసుకోమని చెప్తాం. అట్లాగా ఒక రోల్, ప్రతిదానికి ఒక పాత్ర ఉంది. ఆ పాత్రను కరెక్ట్గా పోషిస్తేనే బాగుంటుంది. అంతేగాని ఈ పాత్ర వెళ్ళి ఇంకోటి పాత్ర పోషిస్తే అసలు బాగోదు. ఫర్ ఎగ్జాంపుల్ బాగా ముదిరిపోయిన వారికోస్ వెయిన్స్కి ఆ సాక్స్లు వేసామనుకోండి, ఆ బరకదనానికి ఆ చర్మం ఇంకా చెడిపోయి కాళ్ళు పెద్ద పుండ్లు ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. సో అదేంటంటే ఆ రోల్ ఎప్పుడు మన ఈ సాక్స్లు ఎప్పుడు ఆపేయాలి అనే తెలివి కూడా మీకు చూసే డాక్టర్కి ఉండాలి అని మీరు అర్థం చేసుకోవాలి. రైట్. సో చాలా మందికి ఉండే డౌట్స్ ఏంటంటే లేజర్ ట్రీట్మెంట్కి ఎంత టైం పడుతుంది, ఎన్ని రోజులు హాస్పిటల్లో ఉండాలి అని చాలామంది డౌట్స్ రైజ్ చేస్తూ ఉంటారు. దాని గురించి ఏం చెప్తారు సార్? రైట్. సో ఈ లేజర్ ట్రీట్మెంట్ ఒకవేళ మనం చేయాలి అనుకుంటే అది ఒక హాఫ్ అన్ అవర్ ప్రొసీజర్, 15 to 20 minutesలో అయిపోతుంది. అదైనా గంటకి ఇంటికి వెళ్ళిపోవచ్చు. సో మా పరంగా ఏంటంటే పేషెంట్ ఏ పరిస్థితిలో వచ్చారో అదే పరిస్థితిలో పొద్దున్న వస్తే సాయంకాలం పంపించడం జరుగుతుంది. అండ్ అది పూర్తిగా వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేదు. అంటే మత్తు ఇవ్వడము, నడుములో సూది ఇవ్వటము, కాలంతా కట్ చేయడము, కుట్లేయటము, కాలుకి మత్తు ఇవ్వడం ఏముండదు. జస్ట్ చిన్న నీళ్ళు పెట్టేసి లోపల అన్ని కరిగిచ్చేసి పంపించేస్తాం. మరి ఎన్ని రోజులు అడ్మిట్ అవ్వాలంటే కొంతమంది వేరే ఊళ్ళ నుంచి వస్తే వాళ్ళు హ్యాపీగా ఓ రోజు ఉండి వెళ్ళొచ్చు. ఎవరైనా ఇన్సూరెన్స్ ఉన్న వాళ్ళకి 24 hours అడ్మిషన్ అని ఒక రూల్ ఉండేది. కానీ ఇప్పుడు మాకేంటంటే మేము ఇండియాలోనే హైయెస్ట్ నెంబర్ చేస్తాం కాబట్టి మాకు ఇన్సూరెన్స్ కంపెనీలు సేమ్ డే వెళ్ళిపోవడానికి కూడా పర్మిషన్ మా హాస్పిటల్కి ఇస్తారు. పోతే కొంతమంది బాగా నల్లగా అయిపోయిన తర్వాత, పుండ్లు పడిపోయిన తర్వాత, లేకపోతే బాడీ టెంపరేచర్ వచ్చి వస్తారు, లేదంటే తెల్ల రక్త కణాల కౌంట్ పెరిగిపోయి వస్తారు. అట్లాంటి అడ్వాన్స్డ్గా వచ్చే ప్రాబ్లమ్స్కి మాత్రం 1-2 రోజులు ఉండి మందులు టైంకి తీసుకొని వెళ్ళాల్సిన అవసరం ఉంది. అప్పుడే మనకు కొంచెం తొందరగా తగ్గే అవకాశం. అంతేగాని మా సర్జికల్ పరంగా అంటే మా ఆపరేషన్ పరంగా అరగంట కన్నా ఎక్కువ ఉండాల్సిన అవసరం లేదు. రైట్. సార్ ఈ కాళ్ళ నరాల వాపు కానీ మచ్చలు కానీ తగ్గడానికి ఎంత టైం పడుతుందంటారు? రైట్ అండి. సో ఇది చాలా మంచి ప్రశ్న. ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్స్ నన్ను అడుగుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ కాలు బాగా నల్లగైన తర్వాత వస్తారు, లేజర్ చేస్తాము, తగ్గిపోతాయి వెయిన్స్.
మరి నలుపు ఏంటి సార్, నెల అయిపోతుంది, 2 నెలలు అవుతుంది, 3 నెలలు అవుతుంది, తగ్గడానికి ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కాళ్ళలో ఈ మోకాలు కింద భాగం నల్లబడ్డాయి అంటేనే 8 నుంచి 10 ఏళ్ళు కానీ కనీసం వెరికోస్ వెయిన్స్ నెగ్లెక్ట్ చేసి దాన్ని పట్టించుకోకుండా సరైన ట్రీట్మెంట్ తీసుకోకపోవడం వల్ల కాళ్ళు నల్లబడుతుంది. అంటే ఆ కాళ్ళు నల్లబడడం కారణము ఈ రక్తము ఫ్రీక్వెంట్గా కాళ్ళలో బ్లీడ్ అయ్యి ఆ హిమోసిట్రిన్ అంటే ఆ హిమోగ్లోబిన్ యొక్క డిగ్రేడెడ్ ప్రోడక్ట్ వెళ్ళి చర్మాన్ని అంటుకోవడం వల్ల వచ్చిన నలుపు ఇది. అంటే ఎన్నో సార్లు లోపల బ్లీడింగ్ జరిగిపోవటం వల్ల ఆ బ్లాక్ వస్తుంది. సో ఆ బ్లాక్ అనేది ఏంటంటే క్రమక్రమంగా మనం ట్రీట్ చేసి సరైన ఎన్వైర్న్మెంట్ ఇచ్చి కొత్త రక్తం అంతా ప్రవహించడానికి అవకాశం ఇచ్చిన తర్వాత బ్లాక్ దనమట్టుకదే 1 నెల నుంచి 6 నెలలు, కొంతమందికి సంవత్సరం కూడా పడుతుంది. బట్ ఆ బ్లాక్ దనమట్టుకదే పోతుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఒకవేళ మనం చెయ్యకపోయి ఉంటే ఈ నలుపంతా పెరిగి చర్మం ఇంకా పలచబడి కాళ్ళ పుండ్లు లేదంటే ఇంకా వేరే తీవ్ర కాంప్లికేషన్స్కి అవకాశం ఉంటుంది. సో వైల్ మన రిజల్ట్ అనేది వెంటనే లేకపోయినా రిజల్ట్ అనేది క్రమంగా వస్తుంది. అది చేయకపోతే మాత్రం బ్యాడ్ రిజల్ట్ 100% వెంటనే వస్తుంది. సో ఇది గుర్తుపెట్టుకొని మనం చేయించుకోవాలి. సో ఏదైనా కూడాను ప్రాబ్లమ్ మనం సాల్వ్ చేసేటప్పుడు రెండు ఇంటెన్షన్స్తో సాల్వ్ చేస్తాం. ఒకటి ప్రాబ్లమ్ని అక్కడికక్కడ అరికట్టడం, 2 ప్రాబ్లమ్ని మళ్ళీ వెనక్కి నార్మల్ స్థితికి తీసుకురావటం. సో అరికట్టడం అనేది వెంటనే జరిగిపోతుంది. నార్మల్ స్థితికి రావటం అనేది వాళ్ళు వచ్చిన స్టేజ్ బట్టి, వాళ్ళు వచ్చిన తీవ్రత బట్టి, వాళ్ళ తర్వాత మనం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యే యొక్క అంటే సిన్సియారిటీ బట్టి ఆ రిజల్ట్ అనేది మారుతుంది. రైట్. అసలు ఈ వారికోస్ వెయిన్స్ సర్జరీలో లేజర్ అబ్లేషన్ అంటే ఏంటి సార్? రైట్. సో ఒకసారి కాళ్ళలో రక్త సరఫరా సరిగా లేదు, కాళ్ళలో రక్తం సరిగా పైకి వెళ్లకుండా కాళ్ళలో వచ్చి ఇరుక్కుంటుంది అని మనము డయాగ్నోస్ చేసిన తర్వాత పాత రోజుల్లో దీన్ని పలు దగ్గర కట్ చేసి ఈ వెయిన్స్ బయటికి తీసి ఒక 20-30 కుట్లు వేసి ఇవి తగ్గించేవాళ్ళు. ఇప్పుడు అట్లాంటి అవకాశం లేకుండా చిన్న సూది పెట్టి లోపలకు వైర్ పెట్టి ఈ వెయిన్స్ని కరిగించే కొత్త ప్రొసీజర్ని లేజర్ అంటారు. ఇది ఒక 15 to 20 minute ప్రొసీజర్. ఇది అయిన 2-3 గంటలకు మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఎక్కడ కట్ చేయడం, కుట్లేయడం, మత్తు తీయడం లేకుండా ఉంటుంది కాబట్టి వెంటనే తగ్గిపోతాయి. కాకపోతే ఈ వెంటనే తగ్గిపోతాయి ఏంటి అంటే వెయిన్స్ ఫ్లో. ఆ వెయిన్స్ ఫ్లో మనం బాగు చేయకముందు మీరు ఎన్నో ఏళ్ళగా నెగ్లెక్ట్ అయిన వచ్చిన పుండు తగ్గడానికో లేదంటే నలుపు తగ్గడానికో దాని సరైన సమయం పడుతుంది. పుండు తగ్గాలి అంటే కొన్ని కట్లేసి తగ్గించాలి, నలుపు తగ్గాలి అంటే ఇది చేసుకున్న తర్వాత కొన్నాళ్ళు కాళ్ళు డ్రైగా పెడితే తగ్గిపోతుంది. అట్లాగా అవి వేరే. మనం లోపల ఫ్లోని బాగు చేస్తేనే అవి తగ్గడం స్టార్ట్ అవుతాయి. అది ఇంపార్టెంట్ మనం గమనించాల్సిన విషయం. రైట్. మన కాల్ రెడీగా ఉన్నారు చంద్రశేఖర్ గారు. మేడం నమస్తే అండి, చెప్పండి మీ ప్రాబ్లం డాక్టర్ గారితో. ఏం లేదండి, మనకు ఏదో తెలుసు అని చిన్నప్పటి నుంచి లేదు, మధ్యలో ఎప్పుడు వచ్చిందో తెలియదు. అలాగే. హలో చెప్పండి సార్. నమస్తే సార్. ఈ వెరికోస్ వెయిన్స్ నాకు మధ్యలో వచ్చిందండి, ఇప్పుడు 10 years అవుతుంది. అలాగే. అది ఏంటంటే ఇప్పుడు అది లేజర్ ట్రీట్మెంట్ చేయాలని అనుకుంటున్నా. అది ప్రాబ్లం అంటే ఇప్పుడు వేరే డాక్టర్ చూపిస్తే ప్రాక్టీస్ సర్జరీ చేసుకోమన్నాడు. అలాగే. అంటే అది వదిలే అని లేజర్ ట్రీట్మెంట్ కోసం ఎంత కన్సల్ట్ ఏ విధంగా తీసుకోవాలని కొంచెం. అలాగే. సో తీసుకోవచ్చండి, మీరు కింద ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి రండి, చూస్తాం. నేను నా దగ్గర హైదరాబాద్కి వచ్చే ప్రతి పేషెంట్కి నేను స్కానింగ్ వేరేగా మళ్ళీ చేసుకుంటాను. వాళ్ళకి ఎవరి దగ్గర రుసుము తీసుకోము మేము. ఆ స్కాన్ చేసి ప్రాబ్లం ఐడెంటిఫై చేసి డెఫినెట్గా చేస్తే తగ్గిపోతాయి. అది వెరికోస్ వెయిన్స్ చేయడమే ఆల్మోస్ట్ దగ్గర నెలకి 350 నుంచి 400 వెరికోస్ వెయిన్స్ ఆపరేషన్స్ మన దగ్గర జరుగుతాయి. ఇది భారతదేశంలోనే అత్యధికమైన వెరికోస్ వెయిన్స్ చేసే క్లినిక్ అనమాట. రైట్. ఈ సిరల వాపు అనేది అందరికీ వస్తుందా, లేదంటే ఎక్కువగా ఆడవాళ్ళు రావడానికి ఎలా చూడాలి దీన్ని? అసలు ఎక్కువగా ఆడవాళ్ళలో ఎందుకు వస్తుంది సిరల వాపు అనేది? రైట్ అండి. సో బేసిక్లీ మనం చూసామంటే సెక్స్ ప్రిడిక్షన్ చూసామంటే మగవాళ్ళకు కొంచెం తక్కువ, ఆడవాళ్ళకు కొంచెం ఎక్కువగా చూస్తాం. 40% దాకా మెన్లో చూస్తాం, 60% దాకా విమెన్లో చూస్తాం. ఇది ఎందువల్ల అంటే యూజువల్గా 1 లేదా 2 ప్రెగ్నెన్సీస్ అప్పుడు బేబీ వెయిట్ ఈ వెయిన్స్ మీద ప్రెస్ చేయడం వల్ల బ్లడ్ పైకి వెళ్లకుండా మళ్ళీ కిందకు వస్తుంది. సో ప్రెగ్నెన్సీ అప్పుడు వారికోస్ వెయిన్స్ చాలా ఫ్రీక్వెంట్గా చూస్తాం. అండ్ కొంతమందిలో ఆ ప్రెగ్నెన్సీ ఫినిష్ అయిపోయిన తర్వాత ఆ వెరికోస్ వెయిన్స్ ఆటోమేటిక్గా తగ్గిపోతాయి. కానీ చాలా మందిలో తగ్గకుండా అలాగ ఉబ్బిపోయి అలా కాళ్ళు కంటిన్యూస్గానే సఫర్ అవుతారు. అలాంటి వాళ్ళకి మనం ట్రీట్మెంట్ ఇవ్వడం చేస్తామన్నమాట. ఒక ప్రెగ్నెన్సీ అయిన 8 నెలలకి అట్లా తగ్గిపోవాలి. ఆ తగ్గని వాళ్ళకి మాత్రమే మనం ట్రీట్మెంట్ చేస్తాం. సో డెఫినెట్గా 1 లేదా 2 ప్రెగ్నెన్సీస్ తర్వాత ఆడవాళ్ళలో మనం వెరికోస్ వెయిన్స్ చాలా ఎక్కువ చూస్తాం మగవాళ్ళతో కంపేర్ చేస్తే. సిమ్టమ్స్ కూడా తేడాగా ఉంటాయి. లేడీస్లో ఎక్కువగా పెయిన్ ఉంటుంది, తొడల్లో నొప్పులు, పిక్కలు నొప్పులు అట్లా ఉంటాయి. వేరే మగవాళ్ళలో ఏంటంటే కాళ్ళు నలుపు, కాళ్ళు పుండ్లు పట్టము, కాలంతా డ్యామేజ్ కావడం అది ఎక్కువగా చూస్తాం. సో డెఫినెట్గా ఆ సిమ్టమ్స్లో కూడా ఆడవాళ్ళు మగవాళ్ళలో వ్యత్యాసం ఉంది. బట్ డెఫినెట్గా విమెన్ బిట్వీన్ 30 to 60 years ఏజ్ గ్రూప్లో మనం ఎక్కువగా వెరికోస్ వెయిన్స్ చూస్తాం. రైట్. సో చాలామందికి కొన్ని డౌట్స్ ఉంటూ ఉంటాయి. లేజర్ అనగానే ఈ లేజర్ సర్జరీకి ఎంత శాతం సక్సెస్ ఉంటుంది అనుకుంటూ ఉంటారు, దాని గురించి ఏం చెప్తారు? రైట్ అండి. సో ఇప్పుడు యాజ్ ఆఫ్ 2020 ద వరల్డ్ వైడ్ అంటే ఇదే కాదు, ఇండియానే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా
అసలు లేజరు లేదంటే వీటిని ఎండోవీనస్ ఆర్ ఎండోలూమినల్ అంటే వెయిన్స్ లోపల చేసే ఆపరేషన్లు, అంటే నేను చేసే లేజర్ కానీ రేడియో ఫ్రీక్వెన్సీ కానీ ఇప్పుడు కొత్తగా బంక లాంటిది పెట్టి ఆ వెయిన్స్ని కరిగించడం కానీ ఇట్లాంటి కొత్త ప్రొసీజర్స్ మాత్రమే చేస్తున్నారు. వరల్డ్ వైడ్ 98% పేషెంట్స్కి ఎండోవీనస్ ప్రొసీజర్ చేస్తున్నారు. ఓన్లీ 2% మాత్రమే కట్ చేసి వెయిన్లు తీస్తున్నారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న నంబర్. సో భారతదేశంలో చాలా దురదృష్టవశాత్తు ఇంకా 60% మందికే లేజర్ జరుగుతుంది. 40% మంది వేరు రకరకాల కట్ చేయడం, కుట్టించుకోవడం అని రకరకాల ప్రొసీజర్లు చేస్తున్నారు. అది చాలా దురదృష్టకరం అండి. లేజర్ సక్సెస్ రేట్ 98%. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ ప్రొసీజర్స్. సక్సెస్సే కాకుండా పనులు కూడా వెంటనే చేసుకోవచ్చు, ఎక్కడ కట్ చేయడం కుట్లేయడం కూడా ఉండదు. సో యూ కెన్ రిటర్న్ బ్యాక్ టు వర్క్. కాబట్టి ఈ రోజుల్లో అసలు ఇప్పుడు యాజ్ ఆఫ్ 2020 నవంబర్ దెర్ ఇస్ అబ్సల్యూట్లీ నో రోల్ ఆర్ స్కోప్ ఫర్ కటింగ్ ఆపరేషన్. కట్ చేసేసే ఆపరేషన్కి ఎటువంటి స్కోప్ కూడా లేదు. రైట్, మనం లేజర్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ లేజర్ ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత కనుక మళ్ళీ అది రిటర్న్ అయితే ఏంటి పరిస్థితి ఏంటి, అసలు మీ సైడ్ నుంచి ఎలాంటి భరోసా ఇస్తారు? రైట్ అండి. సో భరోసాలు 2 రకాలండి. సో ఒకటి ఏంటంటే పేషెంట్ అడుగుతుంటారు, సార్ మీరు చేసే ఆపరేషన్ 100% సక్సెస్ అని. నాకు తెలియదు, బయట ఎవరో వాళ్ళకి చెప్తుంటారట వాళ్ళు చేస్తే 100% అని. 100% సక్సెస్ అయ్యే ఆపరేషను ఇంకా మెడికల్ ఫీల్డ్లో పుట్టలేదండి. ఇదే కాదు, గుండెలో స్టెంట్ అవనివ్వండి, బ్రెయిన్లో ఏదైనా ఆపరేషన్ అవనివ్వండి, క్యాన్సర్ ఆపరేషన్ కానివ్వండి, ఏదన్నా కూడాను చివరికి మళ్ళీ అది వచ్చే అవకాశం ఉంటుంది. 100% అనే పదం లేదు. మరి ఎందుకు మేము చేస్తున్నాము, మరి ఎందుకు మనం ఇంత కష్టం అనుభవించాలి అంటే, ఇలా చేస్తే లేజర్ చేస్తే దీని సక్సెస్ రేట్ 97%. అంటే మీలాంటి వాళ్ళకి 100 మందికి చేస్తే 97 మందిలో మళ్ళీ రాదు, 3లో మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. ఈ 90% అబోవ్ సక్సెస్ ఉన్న ప్రొసీజర్ ఏదైనా కూడా చాలా మంచి ప్రొసీజర్ అని మేము డాక్టర్స్ భావిస్తాం. ఒకటి. సో భరోసా అంటే 100% గ్యారంటీలు ఉన్న మెడికల్ ప్రొసీజర్ ఇంకా పుట్టలేదు, నాదే కాదు ఎవరిది కూడా చేయలేరు. 2, మేమేం చేస్తాం. సో ఇప్పుడు నా క్లినిక్కి వేరే వాళ్ళ దగ్గర చేసి ఫెయిల్ అయిన ప్రొసీజర్స్ అంటే దగ్గర నాకు వచ్చే 20% పేషెంట్స్ చాలామంది కొత్తగా లేజర్లు మొదలెట్టేసి ఆ మెడికల్ రిప్రజెంటేటివ్ చెప్తుంటాడు ఇలా చేయమని, అలా నేర్చేసుకొని చేసిన ప్రొసీజర్ చాలా ఫెయిల్ అవుతాయి. దానిలో కొంచెం టెక్నిక్ ఉంది, ఆ టెక్నిక్ జాగ్రత్తగా చేస్తే సక్సెస్ అవుతుంది. సో అలా ఫెయిల్ అయిన వాళ్ళకి నేను మామూలుగా రిపీట్ చేస్తాం. నా దగ్గర కూడా డెఫినెట్గా ఫెయిల్ అయ్యండి. ఇప్పుడు దాకా 5 పేషెంట్లు అంటే దగ్గర 14,000 మంది పేషెంట్స్కి అబోవ్ చేశాం. 5గురికి మొత్తం రీడూ చేయాల్సి వచ్చింది. ఈ 5గురు కూడా నేను ఫ్రీగా చేశాను. అది అంటే అది ప్రతిసారి చేస్తామని చెప్పలేం, కానీ ఇది నేను ఫాలో అయ్యే రూల్స్ అనమాట. నా పేషెంట్స్ నన్ను నమ్ముకొని వచ్చిన తర్వాత, ఇంత ఎక్స్పీరియన్స్ ఉండి ఇంత బాగా చేసిన తర్వాత వాళ్ళకి మళ్ళీ వెనక్కి వెయిన్స్ రావడం అనేది చాలా అంటే ఒక ఈగో ప్రాబ్లంగా భావించి నేను డెఫినెట్గా అందరూ ఫ్రీగా చేసి మరీ తగ్గించడం జరిగింది. బట్ అది ఇంపార్టెంట్. రాదు అని చెప్పి చేయడానికి వీలు పడదండి. వస్తే మళ్ళీ చూసుకుంటాం, మేమున్నాం, మా స్కాన్స్ అన్నీ ఫ్రీ. మేము ప్రతిసారి స్కాన్ ఫ్రీగా చేస్తాం. సో మేము ఫ్రీగా మీకు ఏం ఖర్చు లేకుండా మేము చూసుకుంటామని మాత్రం మేము చెప్పగలం. రైట్. సో చాలామంది ఈ మధ్యకాలంలో బిజీ షెడ్యూల్ గడిపేస్తూ ఉన్నారు. ఎవ్రీవన్ ఈజ్ వర్కింగ్. సో వాళ్ళకి ఏంటంటే సర్జరీ చేయించుకోవాలంటే కొంచెం భయపడుతూ ఉంటారు. సర్జరీ తర్వాత ఎంతకాలం వరకు నడవగలుగుతాము, వెంటనే నడుస్తామా లేదా అనేది ఈ ప్రాబ్లమ్స్ అండ్ ఇష్యూస్ అన్నీ ఉంటూ ఉంటాయి. వాళ్ళకి ఏం చెప్తారు మీరు? సో అబ్సల్యూట్లీ వెంటనే నడుచుకోవచ్చు అండి. వాళ్ళు అంటే ఏ స్టేజ్లో వచ్చారో వాళ్ళు అదే స్టేజ్లో మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవచ్చు. అండ్ దాంతోపాటు తగ్గడం అనేది మెల్లమెల్లగా సాగిపోతుంది. సో లిటరల్గా ఫార్మర్స్, రైతులు ఇట్లాంటి వాళ్ళు వెంటనే కూడా రైతు పనులు చేసుకునే వాళ్ళు నా దగ్గర చాలామంది ఉన్నారు, కొన్ని వేల మంది యాక్చువల్లీ. సో అది పెద్ద ప్రాబ్లం కాదు. ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు అంటే నాకు టైం లేదు అని చెప్పడం అనేది, చాలాసార్లు కూర్చొని ఆలోచిస్తే నాకు ఎక్సర్సైజ్కి టైం లేదు అంటారు. నిజంగా అది నిజం కాదండి. మన బాడీ హెల్త్ అనేది మనకు మోస్ట్ ఇంపార్టెంట్. మనం బతుకుండి, మనం జాగ్రత్తగా ఉండి, మనం హెల్తీగా ఉంటే వేరే పనులన్నీ అయిపోతాయి. సో టైం దేనికి లేదు, ఈ టైం మానేసి ఏం చేస్తున్నారు అనే ప్రశ్న వాళ్ళు చేసుకొని వాళ్ళు కొంచెం ఆత్మపరీక్ష చేసుకోవాలి. రైట్. కాళ్ళ నొప్పులు కానీ, వాపులు కానీ, దురదలు కానీ ఇవి కూడా వారికోస్ వెయిన్స్ అని అనుకోవచ్చా? అబ్సల్యూట్లీ అండి. మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ లెగ్ రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్ అంటాం దాన్ని. అంటే కాళ్ళు కంటిన్యూస్ కదపాలనే ఉద్దేశం లేదంటే కాళ్ళు రాత్రి పడుకుంటే చాలాసేపు రెస్ట్లెస్ కనిపించడము, కాళ్ళు పీకటము, దురదలు పెట్టడము, నల్లబట్టము, హెవీగా అనిపించడము, సాయంకాలం అయితే ఎవరైనా కాళ్ళు పట్టి ఉంటే బెటర్ అనిపించడము, కాళ్ళు వెయిన్స్లా గుబ్బి కనిపించడం, ఇవన్నీ కూడాను వారికోస్ వెయిన్స్ లక్షణాలు. 70% ఆఫ్ రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ వారికోస్ వెయిన్స్. ఇది చాలా కామన్ ప్రాబ్లం. డెఫినెట్గా అంటే అలా అనుకోవాలి అంటే వాళ్ళు సొంతగా డయాగ్నోస్ చేసుకోకూడదు. అలా అవ్వచ్చు అని సందేహపడి ఒకసారి స్కాన్ చేసుకొని చూసుకోవాలి. ఆ స్కానింగ్ నిల్చునే పొజిషన్లో మాత్రమే చేయాలి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఇలాగే వారికోస్ వెయిన్స్ గురించి చాలా అవేర్నెస్ క్రియేట్ చేయాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ లైఫ్ లైన్. అప్డేట్స్ కంటిన్యూ అవుతాయి. చూస్తూనే ఉండండి ఈటీవీ9.